ఈ హౌస్ స్టార్టింగే వచ్చేసి మనకి కార్ పార్క్ చేసుకునే విధంగా కారిడార్ అయితే ఇచ్చారు. ఈ హౌస్ యొక్క పూర్తి వివరాలు వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓనర్స్ ఉండడం కోసం అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. అన్ని మెటీరియల్స్ కూడా బెస్ట్ క్వాలిటీ ఇంటీరియర్ మరియు ప్యూర్ టేక్ వుడ్ వర్క్ దగ్గరుండి మరి ఓనర్స్ సొంతంగా కట్టించుకున్నాం. ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకు సేల్కి ఉందండి. ఉత్తరం వైపు సందు 3 అడుగులు నడకదారు ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా తిరిగే విధంగా సందు అయితే వదిలారు. మెయిన్ ఎంట్రన్స్ వాల్ టైల్స్ ఫినిషింగ్తో మెయిన్ ఎంట్రన్స్ ప్యూర్ టేక్ వుడ్ డిజైన్ సింగిల్ డోర్ వస్తుంది విత్ అటాచ్డ్ 3 గ్లాస్ విండో ఫిట్టింగ్స్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్ వస్తుందండి, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఫైన్ సీలింగ్ వర్క్, అది కూడా ఫ్లోర్ టైల్స్ కూడా 2x4 టైల్స్ అయితే వాడారు. కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అయితే ఇది మనకు సేల్కి ఉందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి CRDA అప్రూవ్డ్ లేఅవుట్లో G+1 ప్లాన్ అప్రూవల్తో అయితే ఉంటుంది. ఉత్తరం వైపు డోర్ కూడా ప్యూర్ టేక్ వుడ్ డోర్స్ అయితే వాడారండి. ఇల్లు మొత్తం కూడా టేక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 32:48 కొలతలతో 168 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో అయితే కనుక మనకు ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ అయితే ఎవరికైతే కావాలని చూస్తున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చండి. ఉయ్యూరు ఏరియాలో హాల్ నుంచి ముందుకు రాగానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మొత్తం కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్గా చేయించుందండి, మీరు చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ వర్క్, అదేవిధంగా మక్కులు 12x14 సైజ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూము 3.5 సెంట్స్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం కూడా 168 గజాలు 3.5 సెంట్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూము వాష్ ఏరియా అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా వెస్ట్రన్ సూట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్స్లో మొత్తం కూడా మనకి వాల్ టైల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ ముందు వచ్చేసి 40 అడుగుల రోడ్డు ఫెసిలిటీతో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీస్, CRDA అప్రూవ్డ్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి 168 గజాలు అనగా 3.5 సెంట్లు అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 32:48 కొలతలు ఉంటాయి. స్పేషియస్ డైనింగ్ ఏరియా, స్టైలిష్ ప్లేవుడ్ గ్లాస్ క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ POP డిజైన్ విత్ LED సీలింగ్ లైట్స్, ఐడియా ఫర్ లివింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్స్, డైనింగ్ ఏరియా, కిచెన్, స్టైలిష్ లగ్జరీ మోడర్న్ కిచెన్ కబోర్డ్స్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, డిస్ప్లే క్యాబినెట్ వుడెన్ విత్ రబ్ అండ్ గ్లాస్ న్యాచురల్స్, కిచెన్ క్యాబినెట్ అదేవిధంగా మంచి గ్రానైట్ లుక్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. మొత్తం కూడా పూజా యూనిట్ అండి. కిచెన్ రూమ్లో అయితే కనుక మనకి పూజా యూనిట్ని అయితే ప్రొవైడ్ చేశారు. స్టైలిష్ అండ్ లగ్జరీస్ మోడర్న్ కిచెన్ కబోర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేశారండి ఈ హౌస్కి వచ్చేసి. మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు, వాల్ టైల్స్ అదేవిధంగా గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ హౌస్ అంతా కూడా ఓనర్స్ ఓన్గా ఉండడం కోసం అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. US జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల ఈ హౌస్ని అయితే సేల్కి పెట్టారు. ఈ హౌస్ వచ్చేసి మనకి 168 గజాల్లో అయితే కనుక మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. దక్షిణ వైపు వాల్ టైల్స్ అదేవిధంగా మనకి మొత్తం కూడా ఇంటి చుట్టూ తిరిగే విధంగా సందునైతే ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. దక్షిణ వైపు అండి. ఈ హౌస్ నచ్చి తీసుకోవాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకుని పూర్తి వివరాలు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో అదేవిధంగా మీ ప్రాపర్టీని సేల్ చేయాలన్నా అమ్మాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. మొత్తం కూడా హైజెనిక్గా వర్క్ అయితే చేయించుకున్నారండి ఓనర్స్ ఉండడం కోసం. వైట్ వెస్ట్రన్ బాత్రూమ్ కబోర్డ్ అండి. మొత్తం కూడా మనకి చాలా నీట్గా అయితే స్పేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. విత్ కబోర్డ్ వర్క్, ఫాల్ సీలింగ్, LED రోప్ లైట్స్, డిజైన్స్ ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మొత్తం కూడా మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము 14x14 ఉంటుంది. 168 గజాల్లో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం కూడా మనకి మెటల్ ల్యాండ్ ఏరియా అండి. స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అదేవిధంగా మంచి ఇంటీరియర్తో ఈ అందమైన ఇండిపెండెంట్ హౌస్ మనకి G+1 పర్మిషన్ అయితే ఉందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ అండి. మొత్తం కూడా
చూసుకోవచ్చు. మంచి క్వాలిటీతో అయితే కనుక మనకి ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 168 గజాలు అనగా 3.5 సెంట్లు అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.